ప్రార్థన చేసుకుని గృహాలలో ఆరాధన ప్రారంభం చేసుకుందాం. మహాఘనుడు మహోన్నతుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ పాదములు కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఒకసారి మీ పాద సన్నిధిలో ఉండి మిమ్మల్ని ఆరాధించగలిగిన ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అనేకులకు లేని గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు పాటలలో, ఆరాధనలో, వాక్యోపదేశంలో ప్రతి కార్యము ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి స్థిరపరచమని మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాను. ప్రతి గృహాన్ని ఆశీర్వదించండి. గృహంలో ఉన్న బిడ్డలందరినీ దీవించుము. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఉన్నాను. క్రీస్తు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును? అసమానమైన నీదు ప్రేమను ఎలదేనితో సరిచూతును. నా ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకుందును. నా ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకుందును. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును? చూపినావుగా, మరణంబునందునంతగా నీ ప్రేమ చూపినావుగా, నీ ప్రేమ చూపినావుగా. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి
ఇహలోకపు మమతలన్నీయు నీ ప్రేమ ముందు బహు స్వల్పమే. ఇహలోకపు మమతలన్నీయు నీ ప్రేమ ముందు బహు స్వల్పమే. ఇలలోని సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే. ఇలలోని సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే. నీ ఎదుట చూడ అల్పమే. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును. నా ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకుందును.
His heart was broken, mine was mended. He became sin, now I am clean. The cross He carried bore my burden. The nails that held Him set me free. His life for mine, His life for mine. How could it ever be that He would die, God's Son would die to save a wretch like me? What love divine, He gave His life for mine. His scars of suffering brought me healing. He spilled His blood to fill my soul. His crown of thorns made me royalty. His sorrow gave me joy untold. His life for mine, His life for mine. How could it ever be that He would die, God's Son would die to save a wretch like me? What love divine, He gave His life for mine. He was despised and rejected, stripped of His garments and oppressed. I am loved and accepted, and I wear the robe of righteousness. His life for mine, His life for mine. How could it ever be that He would die, God's Son would die to save a wretch like me? What love divine, He gave His life for mine. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మనం అందరం కూడా ఈ ఆరాధన సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. 6 నెలలు గడిచిపోయి ఈ 2020లో మనం 7వ నెలలో ఎంటర్ అయిపోయాము. ఈ 6 నెలలు కూడా మనం చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం, చాలా కష్టాలు చూసాము, సంతోషమైన సమయాలు చూసాము. కానీ వీటన్నిటిలో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ, మనల్ని మన పట్ల కృప చూపిస్తూ ఇంతవరకు మనల్ని నడిపించాడు. నిజంగా అందుని బట్టి నేను నిజంగా దేవునికి ఎంతగానో స్తుతి చెల్లిస్తున్నాను. ఈరోజు మనం ఆరాధన చేస్తుండగా మనం ఎక్కడైతే ఉన్నామో కుటుంబ రీతిగా మనం లేచి నిలబడినట్లయితే
మనం హృదయపూర్వకంగా దేవునికి వందనాలు చెల్లిద్దాం, కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. దేవా, నీ కృప కొరకే నీకు వందనాలు ప్రభా, నీ కనికరం కొరకే నీకు వందనాలు. ఈ 6 నెలలు కూడా నువ్వు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. లోకమంతా కూడా ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది తండ్రి, కానీ మమ్మల్ని మాత్రం నీ ప్రేమతో కాచి కాపాడు, భద్రతనిచ్చాను. ఒక్కసారి అందరం పూర్ణ హృదయంతో మనం ఆరాధిద్దాం, స్తుతి చెల్లిద్దాము. నేను ఈ వారంలో నా బైబిల్ చదువుతున్న సమయంలో వర్షిప్ కొరకు కూడా నేను దేవుని ఒక మాట అడుగుతున్నాను. అలాంటి సమయంలో నా బైబిల్లో ఒక ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్లో నాకు ఒక లైన్ కనిపించింది. అదేంటంటే, మర్సీ డిఫర్స్ ఫ్రమ్ గ్రేస్ ఇన్ దాట్ గ్రేస్ గివ్స్ వాట్ ఈస్ నాట్ డిజర్వ్డ్ వైల్ మర్సీ డస్ నాట్ గివ్ వాట్ ఈస్ డిజర్వ్డ్. మర్సీ అంటే దయ, కరుణ, కనికరం. గ్రేస్ అంటే కృప. తెలుగు బైబిల్లో మాత్రం కరుణ, మర్సీ అన్న గ్రేస్ అన్న ఒకటే మాట ఉంది, కృప అని. కానీ దాన్ని నిజంగా దాని అర్థం తెలుసుకోవాలని ట్రై చేసినప్పుడు మర్సీ అంటే కరుణ, కనికరం అనే అర్థము నాకు తెలిసిందనమాట. అయితే ఈ మాటలో ఏమైనా ఉందంటే, గ్రేస్ గివ్స్ వాట్ ఈజ్ నాట్ డిజర్వ్డ్ అంటే ఒక వ్యక్తికి ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా కృప ఎప్పుడు కూడా కృప అనేది వాళ్ళకి కలుగుతుంది అన్నమాట. ఏ అర్హత లేకపోయినా కృప వాళ్ళకి ఉంటుంది. బిబ్లికల్గా బైబిల్లో నుంచి చూస్తే కనికరం మాత్రం ఒక వ్యక్తికి దేనినైతే పొందుకోవాలో ఆ వ్యక్తి అది పొందుకోకుండా ఉంటాడనమాట. కనికరం అంటే, ఇప్పుడు మనం పాపులంగా ఉన్నాము, మనం అందరం కూడా ఎంతో పాపం చేసాము. మనలాంటి వాళ్ళకి కనికరం అవసరం. దేవదూతలకి కనికరం అవసరం లేదు, కానీ మనం పాపులము, మనం ఎంతో తప్పు పనులు చేసాము, దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించాము, దేవునికి దూరంగా జీవించాము. మన పట్ల దేవుడు మర్సీ చూపించాడు, ఆయన కనికరాన్ని చూపించి మనము పొందుకోవాల్సిన ఆ శిక్ష, ఆ సిలువ శ్రమలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నారు యేసయ్య, ఆయన భరించారు. అందుకే ఉంటుంది, మర్సీ డస్ నాట్ గివ్ వాట్ ఈస్ డిజర్వ్డ్. దేవుడు మన పట్ల నిజంగా ఎంతో కనికరం చూపించాడు. మనకి ఏ యోగ్యత లేదు ఆయన కనికరం పొందుకోవడానికి, ఆయన కృప పొందుకోవడానికి. కానీ ఆయన మనం పొందాల్సిన శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకొని మన పట్ల ఎంతో కనికరం చూపించాడు. వీ డిజర్వ్ పనిష్మెంట్ ఫర్ ఆల్ ది సిన్స్ దట్ వీ హ్యావ్ కమిటెడ్. వీ డోంట్ డిజర్వ్ గ్రేస్, but still he took all our sins. He became sin for ourselves and he showered his grace upon us. మనకి ఆ శిక్ష, మనం ఆ శిక్షకి అర్హులము, కృపకి కాదు. కానీ దేవుడు మన పాపమంతటిని కూడా ఆయన మీద వేసుకొని మన పట్ల కనికరం చూపించాడు. ఆయన మన పట్ల కనికరం చూపించి రెండు విషయాల్ని మన జీవితంలో నెరవేర్చాడు. అది ఏంటి అంటే క్షమాపణ, ఫర్గివ్నెస్ అండ్ రెస్టరేషన్. మనల్ని పరిశుద్ధులుగా చేసి మనల్ని క్షమించాడు. ఈ 2 బ్లెస్సింగ్స్ మనం పొందుకున్నాము. విలాప వాక్యంలో ఉంటుంది కదా, హిస్ మర్సీస్ నెవర్ కమ్ టు అన్ ఎండ్, దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. ప్రతిరోజు మన పట్ల దేవునికి నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది అంట. మనము ఆయన కనికరం కొరకు మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అసలు మన రెస్పాన్స్ ఏంటి? వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టువర్డ్స్ గాడ్స్ మర్సీస్? ఇట్స్ ఓన్లీ అండ్ ఓన్లీ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. మనం ఇంకేమీ చేయలేమండి. నిజంగా ఆయన చూపిస్తున్న కనికరం కొరకు మనం ఏమీ చేయలేం. కానీ మనం ఒకటే, మన పూర్ణ హృదయంతో చేసేది ఏంటి అంటే కృతజ్ఞత స్తుతులు, ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. ఈరోజు మనం అందరం కూడా మొదటి ఆదివారము ఎప్పుడు చర్చ్కి వస్తే ప్రభు బల్లలో పాలు పొందుతాము. ఈరోజు మనం కమ్యూనియన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆయన సిలువ శ్రమని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన కొరకు మన పాపాలన్నిటినీ తీసుకొని ఆయన రక్తాన్ని కార్చాడు. అంత గొప్ప కనికరము జ్ఞాపకం చేసుకుందాము. దేవా, నన్ను కనికరించావా? నేను అసలు కనికరానికి నేను అర్హురాల్ని కాదు, నేను అర్హుడిని కాదు. బట్
యు గేవ్ మీ మోర్ దెన్ ఐ డిజర్వ్ అని ఒక్కసారి మనం ఈరోజు ఆయన్ని ఆరాధిద్దాము. ఆయన మర్సీని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన గ్రేస్ని జ్ఞాపకం చేసుకొని మనము ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా అని పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాము, ఆరాధిద్దాము. ఎవరు మౌనంగా ఉండొద్దు. మాతో కలిసి ప్రతి ఒక్కరూ ఈ పాట పాడుతూ దేవుని ఆరాధించాల్సిందిగా నేను కోరుతున్నాను. స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా వర్ణింతును నీ ప్రేమ మధురంబును, నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరాడయా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీలు మిగిలాయా, ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. ఏకాకినై నే దుఃఖార్తిలో ఏ తోడుగానని నాకు, ఏ మౌదునో ఎటు పోదును ఎటు తోచకలున్న నన్ను, ఏ భయము నీకేలనుచు అభయంబు నిచ్చావయ్యా, ఏ దారి కనబడని వేళ నీ ఒడిలోపు దాచావయ్యా. అందరం కలిసి పాడుతూ ఆరాధిద్దాం. దుఃఖార్తిలో ఏ తోడుగానని నాకు, ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచకమున్న నన్ను, ఏకాకినై ఏ దుఃఖార్తిలో ఏ తోడుగానని నాతో, ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచకమున్న నన్ను, ఏ భయము నీకేలయనుచు అభయంబు నిచ్చావయ్యా, ఏ దారి కనబడని వేళ, ఏ దారి కనబడని వేళ నీ ఒడిలోపు దాచావయ్యా, ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. ఈ మనుష్యులు ఈ వైద్యులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనమే కదయ్యా. నా స్వామి నాతో ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి స్పృహ లేని వేళ ఊపిరిని పోసావయ్యా. మనుషులు ఏ వైద్యులు ఎన్నెన్ని చేసిన గాని నా ప్రాణము
నాతోనే ఉండి నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి స్పృహ లేక ఉన్నా నీ ఊపిరిని పోసావయ్యా. అందరం కలిసి పాడదాం, చేతులెత్తి పూర్ణ హృదయంతో మనం అందరం పాడదాం. ఆయన కనికరం కొరకు, ఆయన ప్రేమ కొరకు చేతులెత్తి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నీ ప్రేమ మధురంబును, నీ కృపలన్నీ తలపోసి, నీ కృపలన్నీ తలపోసి దేవా నీ పాదాలు చేరానయ్యా, నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో కన్నీరు మిగిలాయ, నా కన్నీరు మిగిలాయయా. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా. ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. ఎప్పుడు ఒకటే చెప్తారు ఈ స్టేజ్ మీద నిలబడి పాస్టర్స్ కానీ వర్షిప్ లీడర్స్ కానీ, ఏంటి అంటే ఆయన కృప ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అని, ఆయన కృపను బట్టి ఎప్పుడు స్తుతించాలి అని చెప్తూ ఉంటారు అనే మాట మనకి చాలా పాతదై ఉండొచ్చు. కొన్నిసార్లు ఎక్కువసార్లు విని విని దాని యొక్క వాల్యూ మనకి అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆయన పొందిన సిలువ శ్రమల్ని ఒకవేళ మనల్ని మనము ఆయన స్థానంలో పెట్టుకొని చూస్తే ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించకుండా మనం ఉండలేమండి. నిజంగా మన స్థానాన్ని ఎవరైనా తీసుకుంటారా ఈ లోకంలో? నువ్వు తప్పు చేసావు కదా, నేను వెళ్ళిపోతాను జైలుకి, లేకపోతే నేను చచ్చిపోతాను నీ ప్లేస్లో అని ఎవరైనా అంటారా ఈరోజు? కానీ మన యేసయ్య మాత్రం ఎంత కనికరం చూపించారంటే మన స్థానంలో ఆయన చనిపోయారు. ఆయన ప్రేమని, ఆయన పేరుని మనం ఎలా మర్చిపోగలమండి? నిజంగా మరొకసారి మనం మౌనంగా ఉండకుండా నీ ప్రేమను, నీ పేరును నేనెన్నడూ మరువలేను, నీ కరుణను, నీ జాలిని ఏ మనిషిలో చూడలేను, నిజ దైవము నీవే అనుచు నీ వైపే చూచానయా, యెహోవా రాఫా నేను అనుచు ఈ స్వస్థతను ఇచ్చావయా అనే ఈ స్టాండ్జా పాడుతూ మనం మరొకసారి హృదయపూర్వకంగా ఆయన చూపించిన కనికరం గురించి, కరుణ కొరకే మనము స్తుతి ఆరాధన చేద్దామండి. నీ ప్రేమను, నీ పేరును నేనెన్నడూ మరువలేను, నీ కరుణను, నీ జాలిని ఏ మనిషిలో చూడలేదు. అందరం కలిసి పాడదాం. నిజ దైవము నీవే అనుచు, నిజ దైవము నీవే అనుచు నీ వైపేనే చూచానయా, యెహోవా రాఫా అనుచు నీ స్వస్థతను ఇచ్చావయా. రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా. ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము
ప్రభు యేసు రక్తము. అందరం కలిసి పాడదామండి. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. మా పరిశుద్ధ యేసయ్యా, నీకే వందనాలు ప్రభా. నువ్వు మా కొరకు మా స్థానాన్ని తీసుకుని రక్తం కార్చినందుకు నీకే వందనాలు ప్రభా. యేసయ్యా, మీ రక్తంలో మాకు స్వస్థత ఉంది ప్రభా. నేను ఈరోజు ప్రభా మమ్మల్ని అందరినీ నువ్వు సజీవులుగా ఉంచావు ప్రభా. నీ రక్తంతో కడిగి పరిశుద్ధులుగా చేసావు ప్రభా. క్షమాపణ ఇచ్చావు ప్రభా. మమ్మల్ని కనికరించినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఈరోజు మా స్తుతి ఆరాధనని నువ్వు అంగీకరించావని మేము నమ్ముతున్నాం ప్రభా. నీ ప్రేమని, నీ కృపని, నీ కరుణని ప్రభా, నీ జాలిని మేము ఎప్పుడు కూడా మర్చిపోకుండా మాకు సహాయం చేయండి ప్రభా. ప్రతిరోజు నేను నీ కృప, నేను నీ వాత్సల్యం ఎలా అయితే నూతనంగా పుడుతుందో ప్రభా, మా స్తుతి ఆరాధన కూడా ప్రభా నూతనంగా పుట్టడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం కొరకు ఆయనకి స్తుతి చెల్లిస్తున్నాను. రెండవదిగా నాకు ఈ సమయం అనుగ్రహించిన పాస్టర్ గారికి, నా తండ్రి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న జెహోవా షమ్మా వర్షిప్ సెంటర్ కుటుంబస్తులకు ప్రతి ఒక్కరికి నా వందనాలు. దేవుడు మన కుటుంబాలని, మనలను ఈ 7వ నెల మొదటి వారమునకు, మొదటి ఆరాధనలో దేవుని సన్నిధానంలో ఉండడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకే ప్రతి ఒక్కరూ ఆయనకి స్తుతి చెల్లిద్దామండి. బయట ప్రజలు అనేక మంది అనేకమైన శ్రమల్లో నుంచి, కష్టంలో నుంచి వెళ్తూ ఉన్నారు. ఈరోజు మన కుటుంబాన్ని దేవుడు భద్రపరిచి కాపాడుతున్నందుకు ఈరోజు మనం స్తుతి చెల్లిద్దాం. అలాగే ఇంకనూ ఎంతమంది అయితే బలహీనతల్లో ఉన్నారో, హాస్పిటల్స్లో ఉన్నారో, వారి గురించి భారం కలిగి ప్రార్థన చేసే ఆ బాధ్యత మనకు ఉన్నదండి. ఈ ఉదయకాలంలో ఎంతమంది వాక్యము వినడానికి, అంగీకరించడానికి సిద్ధపడి కూర్చున్నారండి? ఒకవేళ మీరు కానీ వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారండి. కొన్ని వేల మంది ఆకలితో ఉన్నప్పుడు ఫిలిప్ యేసయ్య చేతికి కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఇచ్చారు. అది ఎత్తి పట్టుకొని ఆయన ప్రార్థన చేసి కృతజ్ఞత స్తుతులు చెల్లించి వారి చేతులకు ఇవ్వగానే అవి మల్టిప్లై అయినాయి. కొన్ని వేల మంది ఆకలి ఆయన తీర్చారండి. ఆకలి తీర్చడమే కాదు, మిగులున్నట్లు దేవుడు చేశాడు, యేసుక్రీస్తు చేశారు. కానీ ఈ లోకమంతటి ఆకలి తీర్చడానికి యేసుక్రీస్తు చేసిన ఇంకొక గొప్ప కార్యం ఏంటో తెలుసా? అసలు యేసుక్రీస్తే ఒక రొట్టెగా మారిపోయారండి. ఈ రెండిట్లో ఏది విలువైనది నువ్వు గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో నువ్వు గుర్తించగలవు. నిజమండి, ఈ రెండిట్లో ఏది విలువైనది నువ్వు గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో నువ్వు గుర్తించగలవు. ఈరోజు నువ్వు రొట్టె తీసుకోకపోయినా, లేకపోతే తీసుకునే అవకాశం నీకున్నా లేకపోయినా, రొట్టె తీసుకోవడం ప్రాముఖ్యం కాదు. కానీ ఈరోజు ఒకటి మనం గుర్తించాలి, ఏంటంటే మనమే యేసుక్రీస్తు వలె ఒక రొట్టెగా మనం మారిపోవాలండి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ బాధపడుతున్నావా, ఈరోజు నేను దేవుని బల్ల తీసుకోలేకపోతున్నాను అని, అది ప్రాముఖ్యం కాదు. నువ్వు బాధపడద్దు. ప్రభువా, నన్నే ఒక రొట్టెగా చేయి, అనేక మందికి నన్ను విరువు, నన్ను పంచిపెట్టు అని అడుగుదామండి. అది ఒక బలమైన సాక్ష్యం. స్కూల్లో క్లాస్ అయిపోయే టైంకి టీచర్ అన్నారంట, రేపు రెడీగా ఉండండి, క్విజ్ కండక్ట్ చేస్తాను అని. ఇప్పుడు చెప్పండి, క్విజ్ పెడతాను రేపు అని అంటే ఆ తర్వాత రోజు స్కూల్ ఎంతమంది మానేశారు?
చాలామంది ఉండుంటారు. చాలాసార్లు నాకు తెలిసి నేను కూడా అటువంటి పని చేశాను. స్కూల్లో క్విజ్ అనే టైంకి ఆ తర్వాత రోజు కడుపు నొప్పో లేకపోతే ఇంకొకటో మనకు వచ్చేస్తూ ఉంటుంది. అవునండి, మనలానే క్విజ్ ఉందని చెప్పగానే 4 అబ్బాయిలు స్కూల్ మానేశారు. ఆ తర్వాత రోజు ఏ సాకు చెప్పాలో కూడా టీచర్కి వీళ్ళు రెడీగా ఉన్నారండి. ఆ తర్వాత రోజు వచ్చారు స్కూల్కి. ఏ టీచర్ అయితే క్విజ్ పెట్టిందో ఆ టీచర్ క్లాస్లోకి రాగానే వీరు 4 టీచర్ దగ్గరికి వెళ్ళిపోయి, మేడం యాక్చువల్గా రాత్రి మేము చాలాసేపు ప్రిపేర్ అయ్యాం మేడం, కానీ మార్నింగ్ లేచి మేము కారులో వస్తుంటే కారు టైర్ పంచర్ అయిపోయింది అని అన్నారంట 4. ఈ టీచర్ చాలా అమాయకంగా నవ్వి, అయ్యో సర్లే ఏం చేస్తాము, ఇప్పుడు కార్ బాగుంది కదా, అయితే ఒక పని చేయండి, మీ 4 కూడా 4 మూలలు కూర్చోండి అని అన్నదంటండి ఆమె. 4 మూలలు కూర్చున్నారు. ఎవరికి కనిపించట్లేదు, గోడకు తిరిగి కూర్చున్నారు. ఈమె ఒక పేపర్ ఇచ్చింది, కేవలం మీకు ఒక్క క్వశ్చన్, మాకు ఒక్క ప్రశ్న మాత్రమే ఇస్తాను, మీరు సమాధానం రాయాలి అని అన్నదంట. వీళ్ళు 4కి అర్థం కావట్లేదు. క్విజ్ అయిపోయింది కదా, ఏంటి ఒక్క ప్రశ్న ఏం అడుగుతుంది అని 4 రెడీగా ఉన్నారంట. ఆమె చెప్పిన ఆ క్వశ్చన్ ఏంటంటే, అడిగిన క్వశ్చన్ అంటే ఏంటంటే, ఇంతకీ ఏ టైర్ పంచర్ అయింది? టైర్ పంచర్ అయిందని అన్నారు కదా, ఏ టైర్ పంచర్ అయింది అని క్వశ్చన్ అడిగిందంట. ఎవరికి సౌండ్ లేదండి, 4కి కూడా. ఏ ఆన్సర్ రాయాలో తెలియట్లేదు. వెనక చూస్తే ఫెయిల్ చేస్తుంది, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మొత్తానికి ఆలోచించి రాశారు. చివరికి టీచర్ చూసిందండి 4 పేపర్స్. ఒకడేమో ఫ్రంట్, ఇంకొకటేమో బ్యాక్ టైర్ పంచర్ అయింది అని రాశారు. టీచర్ చూసి నవ్వి 4ని ఫెయిల్ చేసి పాడేసిందండి. ఒక టీచర్ దగ్గరే మనము అబద్ధం చెప్పి తప్పించుకోలేకపోతే, పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనము అబద్ధము చెప్పి తప్పించుకోగలమా? ఇది మన ప్రశ్న. ఈరోజు మనకి వాక్యం వినకముందు ఈ ప్రశ్న మనం ముందుంచుకుందామండి. ఒక టీచర్ దగ్గరే మనం అబద్ధం చెప్పి తప్పించుకోలేకపోతే, పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనము అబద్ధము చెప్పి తప్పించుకోగలమా? తప్పించుకోలేమండి. అపోస్తుల కార్యములో 5వ అధ్యాయంలో ఇటువంటి సంఘటనే ఒకటి జరిగిందండి. సంఘానికి ఇస్తున్నాను అని కొంత దాచుకుని అపోస్తులుడైన పేతురుకు అబద్ధం చెప్పారు. చివరికి వారి ప్రాణాలను సహితం వారు పోగొట్టుకున్నారండి. ఒక్క అబద్ధం చెప్పడం వల్ల. ఒక ఐడియా ఏం చేస్తుంది? ఒక జీవితాన్ని మారుస్తుంది. కానీ దేవుని దగ్గర ఒక అబద్ధం ఎంతవరకు తీసుకువెళ్ళిందంటే, వారి ప్రాణాలను పోగొట్టుకునే అంతవరకు తీసుకువెళ్ళింది. ఈ వాక్యంలోనికి వెళ్ళక ముందు కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నానండి. అపోస్తుల కార్యములు మొదటి నుండి కానీ మనం గమనించుకుంటూ వెళ్ళినట్లయితే, శిష్యులు సువార్తను ప్రకటిస్తున్న సమయంలో వ్యతిరేకత బయట నుండి వచ్చేదండి. సాతానుడు ఎప్పుడు రెడీగా ఉంటాడో, ఎక్కడ ఎవరిని ఎలా ఎప్పుడు అటాక్ చేద్దామా, ఎక్కడ ఎవరిని నాశనం చేద్దామా అని ఆలోచన కలిగి ఉంటాడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో సాతానుడు సంఘము బయట నుండి అటాక్ చేద్దామని చూస్తున్నాడండి. సమస్య పెడదామని ప్రయత్నిస్తున్నాడు. వాక్యం చెప్తున్న సమయంలో వాక్యం చెప్పనివ్వకుండా శిష్యులను చేసిన పని ఏంటో తెలుసా అండి? శిష్యులను లాక్కుని తీసుకువెళ్ళిపోయారండి. బంధించారు, హేళన చేశారు. అనేక రకములుగా సువార్త చెప్పనివ్వకుండా వారు ప్రయత్నం చేశారు. ఎంత చేసినా ఏమీ చేయలేకపోయాడండి సాతానుడు. ఎందుకంటే అక్కడ అపోస్తలు, అక్కడ బిలీవర్స్, అక్కడ శిష్యులు చేస్తున్న గొప్ప పని ఏంటి తెలుసా? వారు బలమైన ప్రార్థనలు చేస్తున్నారు, ఏక మనసుతో ఉన్నారు, స్తుతి చెల్లిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. సంఘము ఇంకను బలపడింది, ఇంకను అభివృద్ధి చెందింది. బయట నుండి సమస్యను తీసుకొస్తే దాన్ని దేవుడు ఎలా చేశాడో తెలుసా అండి? సమస్యను సాక్ష్యముగా మార్చి సువార్తను ప్రకటించేటట్టు చేశాడండి. హల్లెలూయా. ఈసారి సాతానుడు ప్లాన్స్ మార్చుకున్నాడండి. ఏమనంటే, సమస్య బయట నుండి తీసుకువస్తుంటే ఈ సమస్యను కూడా వీరు సాక్ష్యంగా మార్చుకుని సువార్త ప్రకటిస్తున్నారు. ఈసారి నా ప్లాన్స్ మార్చుకోవాలి. ఏంటంటే, ఈసారి సమస్య బయట నుండి కాదు, సంఘములో నుండే సమస్యను తీసుకురావాలి. అదే ఈ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం అండి. ఈ సాతానుడు అనేవాడు చాలా తెలివైన వాడండి. మనం అనుకుంటాము వాడికన్నా తెలివైన వాళ్ళము మనమని. కాదు, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనకన్నా చాలా 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 తెలివైన వాడండి.
బయట నుండి లేకపోతే లోపల నుండి ఏదో ఒక రకముగా మనల్ని వ్యతిరేకించడానికి, మనల్ని పాపంలోకి త్రోసివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడండి. ఈ సాతానుడి గురించి ఇద్దరు డిఫరెంట్గా చెప్పారు బైబిల్ గ్రంథంలో. అందులో మొదటిది పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నానండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడండి, అని వెతుకుతున్నాడు. అయితే గర్జించు సింహం వలె ఎవరిని భయపెట్టి ఏం చేద్దామని చూస్తున్నాడు. లేకపోతే ఇంకొక రూపం ఏంటి తెలుసా? మనకి ఎక్కువ సాతాను గురించి గుర్తొచ్చేది ఏంటంటే, అయితే బ్లాక్ డ్రెస్ చేసుకుని, పళ్ళు షార్ప్ చేసుకుని, కళ్ళు పెద్దవిగా చేసుకుని, 2 కొమ్ములు పెట్టుకుని, లేదంటే పౌలు గారు చాలా క్లియర్గా రాశారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నానండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా మోసం చేస్తుందేమో అని నా భయం. మీ సరళత నుండి, మీ పవిత్రత నుండి ఎక్కడ మిమ్మల్ని దూరం చేస్తుందేమో అని నా భయం అంతే. సాతానుడు 2 రకాలుగా వస్తాడు మన దగ్గరికి. అయితే గర్జించు సింహం వలె నిన్ను భయపెట్టి పాపంలోకి త్రోసివేయడానికి ప్రయత్నిస్తాడు. లేకపోతే సర్పము వలె తన కుయుక్తి చేత నిన్ను ఏదో ఒక మాయలో పాడేసి నిన్ను పాపంలోకి నెట్టివేయడానికి ప్రయత్నిస్తాడండి. నేను మంగళవారం వాక్యం కొరకు సిద్ధపడుతున్నానండి, ఆదివారం చెప్పడం కొరకు. అంతలోనే క్రింద నుండి డాడీ వాళ్ళు నన్ను పిలిచారు. ఏంటి అంటే, కారు కింద పాముంది, నువ్వు అర్జెంటుగా రావాలి అన్నారు. దేవుడు ఆ పామును ఫస్ట్ ఎవరికి కనిపించేటట్టు చేశాడంటే, పిల్లికి కనిపించేటట్టు చేశాడండి. ఆ పిల్లి పామును నోటితో పట్టుకుని తీసుకువెళ్ళిపోవడం అక్క చూసింది, మస్ చూసింది. వెంటనే అక్క చూసి డాడీ మమ్మీ వాళ్ళని పిలిచిందండి. కార్ కింద పిల్లి పాము పెట్టేసి వెళ్ళిపోయింది, అర్జెంటుగా రండి అని. మా ఇంట్లో అందరికన్నా ధైర్యవంతులు ఎవరైనా ఉన్నారంటే నేను ఒక్కడనేనండి. అందుకని నన్ను పిలిచారు. నేను ధైర్యం చేసి, సాహసం చేసి చాలాసేపటికి కార్ ఎక్కాను. కార్ ఫ్రంట్కి పెట్టాను, పార్క్ చేశాను. కిందకి దిగి పాము దగ్గరకు వెళ్ళి చూస్తున్నానండి. దాని బాడీ అంతయు కూడా బ్లడ్తో ఉన్నది. అక్కడక్కడ ఎక్కడ కదలట్లేదండి. అది చనిపోయిందని నేను కర్రతో దాన్ని అలా కొంచెం కదిపాను. కదపగానే సెకండ్స్లో దాని నోటిని మొత్తం కూడా తెరిచింది. ఎక్కడ ఏం దొరుకుతుందో అటాక్ చేద్దామని. కుయుక్తితో మోసం చేద్దామని అనుకుంది. చనిపోయినట్టు యాక్ట్ చేసింది, కానీ అది చనిపోలేదు. ఎవరు ఎక్కడ ఎదురుగా కనిపిస్తే కాటు వేద్దామా లేకపోతే చంపేద్దామా ఊరుకోలేదు. అది ఎప్పుడైతే నోరు తెరిచిందో దాన్ని నెక్స్ట్ మినిట్లోనే దాన్ని తలపైన వేశానండి ఒకటి కర్రతో. ఇదంతయు జరగకముందు నా ఫోన్లో థీమ్స్ అని ఒకటి పెట్టుకుంటాను. దానిలో నేను వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని రాసుకుంటానండి. ఆ రోజు సాయంత్రం నేను రాసుకున్నది ఏంటంటే, ఆర్ యూ అ సర్వెంట్ ఆర్ సర్పెంట్? నాకు ఇవేమీ తెలియదు, ఇవేం జరగలేదు. కానీ ఆ రోజు సాయంత్రం నేను వాక్యం సిద్ధపడుతున్నప్పుడు నేను రాసుకున్నాను మామూలుగా థీమ్స్లో, ఆర్ యూ అ సర్వెంట్ ఆర్ సర్పెంట్? నువ్వు సేవకుడువా సర్పానివా? ఈ మాట రాసుకున్నాను. ఆ తర్వాత ఈ వాక్యం గురించి సిద్ధపడుతున్నప్పుడు కిందకి నన్ను పిలిచేసరికి పాము ఉందని అన్నారు. ఆ పామును చూసేసరికి దాని ఆలోచనలు లేకపోతే దాని మనసు నాకు క్లియర్గా అర్థమైందండి. ఈరోజు మనం వాక్యం వినేటప్పుడు ఈ సేవకుడు గురించి ఒకవేళ వస్తే, ఆ సేవకుడు కేవలం పాస్టర్ గారు మాత్రమే కాదు. కానీ ఈరోజు సేవకులు ఎవరంటే, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా సేవకులే. రక్షణ పొందిన ప్రతి ఒక్కరి బాధ్యత కూడా సేవ చేయడం. కాబట్టి ఎవరికి వారు పరీక్షించుకుందాము. ఏంటంటే, నేను నిజముగా సేవకుడిగా ఉన్నానా లేకపోతే సర్పముగా ఉన్నానా? ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ అంశంను మేము ముందు పెడుతున్నానండి. ఆర్ యు అ సర్వెంట్ ఆర్ సర్పెంట్?
నువ్వు సేవకుడివా లేకపోతే సర్పానివా? అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నానండి. అనన్య అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫేరాతో ఏకమై పొలమమ్మెను. ప్రతి ఒక్కరు మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడాల్సిందిగా కోరుతున్నాను. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనము. అనన్య అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫేరాతో ఏకమై పొలమమ్మెను. ఈ అనన్య సఫేరా ఎందుకు స్థలము అమ్ముతున్నారు? అసలు ఎందుకు కొంత ఉంచుకొని కొంత దేవునికి ఇస్తున్నారు? అసలు ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? ఇవన్నీ తెలియాలంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము ఆఖరి వచనం చూడాల్సిందిగా కోరుతున్నానండి. ఈ వచనం కానీ మనం సరిగ్గా చదివితే ఆ నెక్స్ట్ 5వ అధ్యాయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ప్రతి ఒక్కరు బైబిల్స్ ఓపెన్ చేసి ఈ వచనాలు చూడాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పుడైతే బర్నబా యొక్క దాతృత్వము వారు చూస్తారో, అలానే పేద ప్రజల కొరకు తన ఆస్తిని లేకపోతే తన స్థలమును, తన భూమిని అమ్మి దాని వలన వచ్చిన ఆస్తి అంతయు కూడా అపోస్తలుల పాదముల యొద్ద పెడతాడో, బర్నబా గురించి ఒక మంచి ఆలోచన అక్కడున్న వారందరికీ వస్తుందండి. మంచి పేరు బర్నబా పొందుకుంటాడు. ఎప్పుడైతే ఇవన్నీ గమనిస్తారో అనన్య సఫేరా కూడా వారికి కూడా ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే మనము కూడా ఇలా ఒక మంచి పని చేసి పేరు పొందాలి. వీరి ఆలోచన అంతా ఏంటంటే మంచి పని చెయ్యాలని కాదు, పేరు పొందాలని, ఘనత రావాలని, సంఘంలో ఒక మంచి స్థితిలో ఉండాలని. కేవలం బర్నబా మాత్రమే కాదండి స్థలము అమ్మి సంఘముకి ఇచ్చేది. ఇంకా చాలామంది ఉన్నారు ఎవరైతే సువార్త విని యేసుక్రీస్తును తెలుసుకొని రక్షణ పొంది ఉన్నారో, ఏది విలువైనదో అది గ్రహించారో అందులో ఒకడు బర్నబా అండి. బర్నబా జీవితాన్ని కానీ మనం జాగ్రత్తగా గమనించగలిగితే కేవలం 4వ అధ్యాయము ఆఖరితోనే తన చరిత్ర ముగించబడలేదు. కానీ ఎప్పుడైతే తన ఆస్తిని లెక్క చేయకుండా సువార్త పట్ల భారము కలిగి ఉన్నాడో, సంఘము పట్ల ప్రేమ కలిగి ఉన్నాడో, దేవుడు అనేక స్థలముల్లో అతనిని వాడుకున్నాడండి. హల్లెలూయా. అనన్య సఫేరా వారి చరిత్ర కేవలం ఇక్కడితో ఆగిపోయింది. కానీ ఎప్పుడైతే బర్నబా తన ఆస్తిని లెక్క చేయకుండా సువార్త పట్ల భారము, సంఘము పట్ల ప్రేమ కలిగి ఉన్నాడో, అనేక స్థలములలోకి దేవుడు తీసుకువెళ్ళాడండి. 4వ అధ్యాయమును పక్కన పెడితే 9వ అధ్యాయము 27వ వచనంలో అపోస్తలులందరూ భయపడతారండి సౌలును చూసి. మనల్ని ట్రాప్ చేయడానికి వచ్చాడు, మనల్ని బంధించడానికి వచ్చాడు, ఖచ్చితంగా సౌలు మనల్ని చంపేస్తాడు, అటువంటి వ్యక్తిని మన దగ్గరికి రానియొద్దు, మనకెప్పుడు ఏ అపాయం చేస్తాడో కూడా తెలియదు అంటున్న పరిస్థితుల్లో బర్నబా ధైర్యం తెచ్చుకొని ముందుకు వచ్చి పౌలు గురించి సాక్ష్యం చెప్పాడండి. త్రోవలో ప్రభువుని చూచెను, ప్రభువు అతనితో మాట్లాడెను, దమస్కులో యేసునామమున ధైర్యంగా బోధించాడు అని ఎప్పుడైతే ధైర్యంగా సౌలు గురించి చెప్తాడో బర్నబా, అప్పుడు జాగ్రత్తగా అన్నీ విని అన్ని ఆలోచన చేసి ప్రతి 12 మంది శిష్యులు కూడా ఈ పౌలు గారిని చేర్చుకోవడం ప్రారంభించారండి. పౌలు గారిని అంగీకరించడం ప్రారంభించాడు. ఒక వ్యక్తిలో ఉన్న భక్తిని గుర్తించగలిగేవాడు ఎవరో తెలుసా? ఈ బర్నబా. రెండవది 11వ అధ్యాయము 22వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నాను. అంతియోకులో అనేక మంది రక్షణ పొందుతారండి. వారు ఒక మంచి స్థితిలో స్థిరపడుతున్న సమయంలో ఈ శిష్యులు ఏం చేస్తారంటే బర్నబాను పంపిస్తారు. అక్కడికి వెళ్ళి సంతోషముతో అక్కడున్న వారికి ఏమని సువార్త ప్రకటిస్తాడో తెలుసా అండి? స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకుని ఉండాలని హెచ్చరిస్తాడండి. మరొకసారి చెప్తున్నాను, స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకొని ఉండాలని వారిని హెచ్చరిస్తాడు. మొట్టమొదటిది బర్నబా గురించి చెప్పాలంటే ఒక వ్యక్తిలో ఉన్న భక్తిని గుర్తించగలిగేవాడు, గ్రహించగలిగేవాడు ఈ బర్నబా. రెండవది ఒక మంచి హెచ్చరిక ఇచ్చేవాడు. ఎలా అంటే స్థిర హృదయము కలిగి ఉండాలి, స్థిరముగా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. మాట ఇచ్చి నెరవేర్చకుండా కాదు, వస్తానని చెప్పి రాకుండా కాదు. ఏదన్నా అన్నమా స్థిర హృదయంతో మనము ఒకే మనసుతో ఒకే ఆత్మతో కలిగి ఉండాలి. దేవునికి హత్తుకొని దగ్గరగా ఉండాలి.
11వ అధ్యాయము అదే 30వ వచనంలో చూడాల్సిందిగా కోరుతున్నాను. యూదాలో కాపురం ఉంటున్న కొంతమంది సహోదరులు వారు అవసరతల్లో ఉండడం వీరు చూసి పౌలు గారు బర్నబా చేసిన పని ఏంటో తెలుసా అండి? కొంత సొమ్మును తీసుకువెళ్ళి అక్కడున్న పెద్దవారి చేతికి అప్పగిస్తారు వీళ్ళ అవసరతలను తీర్చమని. ఎంత మంచి మనసు కలవాడండి బర్నబా. 4వది 13వ అధ్యాయం 2వ వచనంలో చూడాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ మిషనరీ జర్నీ పౌలు గారితో ఎవరు వెళ్ళాలి అని చెప్పారు అంటే దేవుడు ఒకే ఒక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. దేవుడు బర్నబాని ఎన్నుకున్నాడండి పౌలు గారితో వెళ్ళడానికి. ఇలా చాలా స్థలములలో దేవుడు వాడుకోవడం మొదలు పెట్టారండి. కారణం ఏంటో తెలుసా? ఒకటి బర్నబా ఏది విలువైనదో అది గుర్తించగలిగాడు. బర్నబా ఎప్పుడు ప్రజల మధ్యన పలుకుబడి కోరలేదు. బర్నబా ఎప్పుడు సంఘములో ఒక స్థానము కావాలని కోరుకోలేదు. బర్నబా ఎప్పుడు తన ఆస్తి పైన ఆసక్తి చూపలేదు, ఆశలు పెట్టుకోలేదండి. గుర్తింపబడాలి అనే ఆలోచన బర్నబాకు లేదు. కాబట్టి దేవుడు గుర్తించి అనేకమైన స్థలములలో బర్నబాని నిలవబెట్టాడు. హల్లెలూయా. నువ్వు గుర్తింపబడాలి, లేకపోతే నీకు పలుకుబడి రావాలి సంఘంలో, లేకపోతే సంఘంలో ఒక స్థానం నీకు ఉండాలి అని ఎప్పుడైనా నువ్వు ప్రయత్నిస్తున్నావా? నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు కష్టపడుతున్నావా? లేకపోతే చూస్తున్నప్పుడు, లేకపోతే ఆయన చూస్తున్నారు కాబట్టి పని చేస్తున్నావా? ఇటువంటి ఆలోచన కలిగి కానీ నువ్వు ఉంటే ఎన్ని సంవత్సరాలు నువ్వు పరిచర్య చేసినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు సంఘంలో పెద్దగా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు నువ్వు సంఘంలో ఒక బలమైన సాధనంగా నిలబడినా అది దేవుని దృష్టిలో లెక్కింపబడదు. బర్నబా ఎప్పుడు ప్రజల మధ్యన పలుకుబడి కోరుకోలేదు, సంఘంలో స్థానం కావాలని కోరుకోలేదు, తన ఆస్తి పైన తన ఆసక్తి చూపలేదు, ఆశ పెట్టుకోలేదండి. గుర్తింపబడాలి అనేది నాకు వద్దు ప్రభువా, నిన్ను గుర్తిస్తే చాలు అని అనుకున్నాడండి ప్రతిసారి కూడా. కానీ అనన్య సఫేరా వారి జీవితాలను కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారు అంతయు కూడా బర్నబాకు వ్యతిరేకంగా చేసేవారండి. వారి హృదయంలో మొట్టమొదట స్థిర హృదయం వారికి లేదండి. వారికి ఎప్పుడైతే వారి హృదయాల్లో స్థిరత్వం లేదో వారి సంఘములో వారు చేసే పనులు కూడా సరిలేవు. అనన్య సఫేరా చేసే ప్రతి ఒక్క పనిలో కూడా సంఘములో గుర్తింపును కోరుకునేవారండి. ఏదైనా ఇవ్వాలా, ఏదైనా డొనేట్ చేయాలా, ఏదైనా సంఘానికి ఇవ్వాలా అంటే అందరికీ తెలిసేటట్టు చేసేవారు ఈ అనన్య సఫేరా అనేవారు. ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా ఒకవేళ గిఫ్ట్ తీసుకువెళ్తే ఆ గిఫ్ట్ పైన ఖచ్చితంగా మనం ఏం రాస్తామో? మన పేరు రాస్తాము. ఎందుకు? అది నేను ఇచ్చానని వారికి తెలియడం కోసం. సేమ్ అలానే మనం సంఘాల్లో కూడా చాలాసార్లు చేస్తూ ఉంటామండి. మనం సంఘంలో ఏదైనా కొనాలి, ఏదైనా చేయాలి, ఏదైనా ఇచ్చినా సరే దానిపైన మన పేరు ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ పేరు ఉండకపోతే మనల్ని ఎవరు గుర్తిస్తారు? ఎలా గుర్తిస్తారు? ఎవరు కొన్నారో తెలియదు కదా, చేసిందంతా వ్యర్థమైపోతుంది అని అనుకుంటావు. అవునా? చిన్నప్పుడు మా స్కూల్కి మాల్టో వ్యాన్ వచ్చేదండి. ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్ గురించి, మార్కెటింగ్ గురించి అనమాట. స్కూల్లో పిల్లలందరినీ నిలవబెట్టి లైన్గా మాకు ఆ హాట్ మిల్క్ ఇచ్చేవారు, మోల్టోవా ఇచ్చేవారు. అంతా అయిపోయిన తర్వాత వారు ఏం చెప్పేవారంటే, మీరు ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్కి మోల్టోవా కొనమని చెప్పండి, అందుకే మీకు ఇస్తున్నామని. బట్ మినిస్ట్రీ ఈజ్ నాట్ మార్కెటింగ్. సేవ అనేది వ్యాపారం కాదు. నేను ఒకటి చెయ్యాలి అంటే దాని వెనుక నాకు లాభము కలిగితే నేను చేస్తాను అంటే అది చాలా రాంగ్. దయచేసి సేవను ఎప్పుడు వ్యాపారంగా మార్చొద్దు. నువ్వు సంఘంలో సేవ చేస్తే గుర్తింపు రావడం కోసం నువ్వు చేస్తున్నావా? ఎప్పుడు చేయొద్దు. అందరికీ తెలియాలి, తెలిసేటట్టు ఒకవేళ నువ్వు జీవిస్తున్నావా? నేనే పాడుతున్నాను, లేకపోతే నేనే ప్లే చేస్తున్నాను, నేనే వాక్యం చెప్తున్నాను, నేనే ఇక్కడ పెద్ద, లేకపోతే నేనే ఇంకొకటి, నేనున్నాను కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నది అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా సంఘంలో? అదే నీకు ఆఖరి రోజు. కొన్ని సంవత్సరాలకు నేను ఎక్కడుంటామో కూడా తెలియదండి దేవుని దృష్టిలో. బైబిల్లో చాలాసార్లు పేరునకు తగినట్లు జీవించారు అని మనం చూస్తాము. కానీ ఈ సందర్భంలో ఈ అపోస్తుల కార్యములో 5వ అధ్యాయంలో మాత్రం మనకి ఇదంతా కూడా వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే అనన్య అంటే ఏంటి అర్థం అంటే గాడ్ ఈజ్ గ్రేషియస్.
దేవుడు దయకలవాడు. సఫేరా అంటే ఏంటి అర్థం అంటే బ్యూటిఫుల్, అందమైన. అనన్య దేవుడు దయ కలవాడు అని గుర్తించాడు తప్ప దేవుడు పరిశుద్ధుడు కూడా అని గుర్తించలేకపోయాడు. ఏది చేసినా క్షమిస్తాడు అనుకున్నాడు అనన్య. కానీ కొంతవరకునే. సఫేరా పైకి చాలా అందముగా ఉన్నది, కానీ లోపల తన జీవితాన్ని కానీ గమనించినట్లయితే ప్రతి క్షణం కూడా ఎవరో ఒకరిని సంఘంలో ఎవరో ఒకరిని మోసం చేయడం, లేకపోతే అధికారం గురించి, లేకపోతే గర్వపు మనసు కలిగి ఉన్నదండి ఆమె. 5వ అధ్యాయము ఈ 2వ వచనం మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అందులో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏంటంటే వారు దాచుకొని అని ఉన్నది. భార్య ఎరుకనే వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. ఇంగ్లీష్లో కెప్ బ్యాక్ అని ఉన్నది, గ్రీక్లో నోస్ఫిజోమాయ్ అని ఉన్నది. అంటే ఏంటి అని నేను చదివినప్పుడు దొంగిలించుట. నోస్ఫిజోమాయ్ అని ఉన్నది, దానికి అర్థం ఏంటంటే దొంగిలించుట. నేను ఈ వాక్యాన్ని కొన్ని కమెంట్రీస్ నేను చదువుతున్నప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చినాయండి. అందులో ఏంటి అంటే వారేదో స్థలం అమ్ముకున్నారు, అందులో కొంత దాచుకున్నారు, కొంత సంఘానికి ఇచ్చారు. అందులో తప్పేమున్నది? వారికి ఇవ్వాలనిపించింది కొంత ఇచ్చారు, దాచుకోవాలనిపించింది కొంత దాచుకున్నారు, అంతే. దానిలో తప్పేముంది అని నేను ఆలోచించినప్పుడు, కొంతమందిని అడిగినప్పుడు వాక్యంలో నుంచి కొన్ని విషయాలు దేవుడు నాకు నేర్పించాడు. ఏంటంటే వీరిద్దరు ఆలోచన ఏంటి? పైకేమో వీరికున్న స్థలము అమ్మి ఆ స్థంతియు కూడా సంఘములో ఉన్న పేదవారికి ఇచ్చాము అన్నట్లు పోజు కొడుతున్నారండి. ఉన్నట్టు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. కానీ జరిగిన సంగతి ఏంటంటే ఆస్తిలో కొంత వీరు దాచుకుని వీరు ఖర్చు పెట్టుకుంటున్నారు. నువ్వు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? పాస్టర్ గారిని మోసం చేద్దాం అనుకుంటున్నావా? అక్కడున్న శిష్యులను మోసం చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు దేవుడిని మోసం చేస్తున్నావు. రెండవది నీకు నువ్వు మోసం చేసుకుంటున్నావు. పైకి ప్రేమగా ఉన్నట్టు, ప్రజలంటే జాలి కలిగి ఉన్నట్టు, చాలా కంపాషనేట్గా నా స్థలమంతయు కూడా నేను అమ్మేసి ప్రజలకు ఆస్తిని అంతయు ఇచ్చేసాను అని చెప్పుకుంటున్నాడు. వెనుక జరిగేది ఏంటంటే అందులో కొంత భాగం మీరు దాచుకున్నారు. నువ్వు ఒక్కసారి కానీ దేవునికి ఇస్తానని మాట ఇస్తే నువ్వు ఇవ్వాల్సిందే. అందులోది కొంత నువ్వు దాచుకున్నా నువ్వు మోసం చేసేది మొట్టమొదటిది పాస్టర్ గారిని, లేకపోతే అపోస్తలను, శిష్యులను కాదు, కానీ దేవుని నువ్వు మోసం చేస్తున్నావు. 3వ వచనం 4వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నానండి. అప్పుడు పేతురు, అనన్య, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు అది నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. కొంచెం సర్కాస్టిక్గా ఆలోచించి కొంచెం ఫన్నీగా మనం మాట్లాడుకుంటే, పేతురు పరిశుద్ధాత్మతో నిండబడి ఉన్నాడు కాబట్టి అక్కడ గొడవ అవ్వలేదు. కానీ ఒకవేళ పేతురు ముందున్నట్లే ఉన్నట్టయితే ఇప్పటికీ అనన్య సఫేరా చెవి కానీ ముక్కు కానీ కట్ అయిపోయి ఉండేదండి ఖచ్చితంగా. ఎప్పుడైతే పేతురు ఇలా మాట్లాడారో అనన్యకు చాలా భయం వేసింది. ఎందుకంటే అది దేవుని మాటలు కాబట్టి, అది పరిశుద్ధాత్మ మాట్లాడించిన మాటలు కాబట్టి. పేతురు ఏమన్నాడు తెలుసా అండి? సంఘానికి ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని అనలేదు, మాకెందుకు అబద్ధం చెప్తున్నావు అనలేదు. కానీ పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేయడానికి నువ్వు చూస్తున్నావు? పరిశుద్ధాత్మను నువ్వు మోసం చేయగలవా? ఇక్కడ పేతురు పరిశుద్ధాత్మను ఒక శక్తిగా చూడట్లేదు, కానీ పేతురు పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా చేసి ఆయన మాట్లాడుతున్నారండి. నువ్వు సంఘానికి ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని అనలేదు, మాకెందుకు అబద్ధం చెప్తున్నావు అనలేదు. కానీ పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేయాలనుకుంటున్నావు? పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా చేసి ఆయన మాట్లాడుతున్నారండి. తర్వాత ఆయన అంటున్న మాటలేంటి తెలుసా?
నువ్వు మోసం చేసింది సంఘాన్నో లేకపోతే మమ్మల్నో కాదు, కానీ నువ్వు మోసం చేసింది దేవునిని. అంటే ఇక్కడ పేతురు గారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారంటే, అనన్యకు నువ్వు మోసం చేసింది మమ్మల్ని కాదు, నువ్వు మోసం చేసింది సంఘాన్ని కాదు, నువ్వు మోసం చేసింది పరిశుద్ధాత్మను. అంటే నువ్వు మోసం చేసింది నువ్వు దేవునిని మోసం చేసావు. ఎప్పుడైతే మాటలు వింటాడో అనన్యకు భయం కలుగుతుందండి. చాలామంది అనుకోవచ్చు పూర్తిగా ఇవ్వకపోవడమే వీరు చేసిన పాపమా అంటే కాదు, కానీ పూర్తిగా సంఘానికి ఇచ్చాము అని చెప్పుకుంటూ కొంత నీ దగ్గర దాచుకోవడమే వారు చేసిన పాపం అండి. నాకు ఇదే డౌట్ వచ్చింది, పూర్తిగా దేవునికి ఇవ్వకపోవడమే పాపమా అని అంటే కాదు. దేవుడు కోరుకోడు, దేవుడు నీ దగ్గర నుంచి ఇమ్మని ఆయన ఫోర్స్ చేయడు. కానీ వీరు చేసిన పాపం ఏంటి తెలుసా? పూర్తిగా సంఘానికి ఇచ్చామని చెప్పుకుంటూ కొంత వారి దగ్గర దాచుకోవడమే వారు చేసిన పాపం అండి. చాలా క్లియర్గా మాట్లాడుతున్నారండి పేతురు అనన్యతో. ఈ మాటలు చెప్పిన తర్వాత ఏమని అంటే, నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా, నువ్వు అమ్మిన తర్వాత ఆస్తి ఎవరిది? అది నీదే కదా, నీదైనప్పుడు అది నీ ఇష్టం. నువ్వు దేవునికి ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేకపోతే లేదు. నిన్ను ఎవరైనా బ్రతిమలాడారా? నిన్ను అడిగారా? నిన్ను ఫోర్స్ చేశారా ఇమ్మని? దేవుని సంఘంలో లేదు కదా. నువ్వు ఎందుకు కొంత ఇచ్చి కొంత దాచుకున్నావు? ఒకవేళ నువ్వు దేవునికి ఇవ్వాలి అని నీకు ఆలోచన ఉంటే నువ్వు కంప్లీట్గా దేవునికి ఇవ్వు, అంతేకాని దేవునికి ఇచ్చాను అని బయట చెప్పుకొని లోపల నువ్వు మోసం చేయకు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు చేసిన పాపము దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము దాచుకోవడమే. అయితే అంతకన్నా పెద్ద పాపం ఏంటో తెలుసా అండి? సర్పము వలె కుయుక్తి చేత దేవునిని, అపోస్తలులను, సంఘమును మోసము చేయడం. ఏమి జరగబోతుందో పేతురుకు తెలియదండి. అక్కడ కేవలం పరిశుద్ధాత్మతో నిండబడి ఉండి ఆ మాటలన్నీ మాట్లాడాడు. కొన్ని సెకండ్స్కి చూసేసరికి అక్కడ పరిస్థితులన్నీ మారిపోయి అనన్య కుప్పకూలి పడిపోయాడు. అక్కడ చూసేసరికి అనన్యలో ప్రాణం లేదు, చనిపోయాడు. అక్కడ ఎవరు ఎలా షాక్ అయ్యారో తెలియదు, కానీ పేతురుని చూస్తే మాత్రం పేతురుకి సౌండ్ లేదండి. ఎందుకో తెలుసా? అప్పటి వరకు పేతురు మాట్లాడితే స్వస్థత, పేతురు చెయ్య వేస్తే విడుదల, అక్కడ పేతురు నీడ పడితే గొప్ప కార్యాలు జరిగినాయి. కానీ మొట్టమొదటిసారి పేతురు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అక్కడి ఒక ప్రాణం పోయిందండి. పేతురు విషయం ప్రక్కన పెడితే అక్కడున్న కొంతమంది, అక్కడ జరిగిన సంగతి ఏంటో తెలుసా అండి? ఎంతమంది అయితే అది చూశారో అందులో కొంతమందికి భయం కలిగింది. ఏదైతే చూశారో ఆ సంఘటన చూసి కేవలం కొంతమందికి మాత్రమే భయం కలిగిందండి. అక్కడ కొంతమంది యవనులు వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళిపోయారు, ఆయనను తీసుకుని వెళ్ళిపోయారు. 3 గంటల తర్వాత ఎవరు వచ్చారు? ఆయన భార్య వచ్చింది. ఒక్కసారి ఆలోచించుకుందామండి, ఎలా వచ్చి ఉండుంటుందంటే, ఇప్పుడు వెళ్ళగానే నాకు ఫెలిసిటేట్ చేస్తారు, నన్ను అభినందిస్తారు. నేను వెళ్ళగానే నా పైన పువ్వులు పడతాయి, నాకు అందరూ థ్యాంక్స్ చెప్తారు, మాకు సహాయం చేశారని. అప్పుడు నేను వెల్కమ్ అని చెప్పాలి. లేకపోతే ఫొటోస్ తీస్తూ ఉంటారు, వీడియోస్ తీస్తూ ఉంటారు, అందరూ నన్ను అభినందిస్తూ ఉంటారు. ఇవన్నీ ఊహించుకున్నదండి ఆమె. బయట సంఘంలోకి వెళ్ళేసరికి నన్ను ఇలా అభినందిస్తారు, ఇలా పొగుడుతారు, ఇలా దండ వేస్తారు, షాల్ కప్పుతారు అనుకున్నది. కానీ అక్కడ సీన్ అంతా డిఫరెంట్గా ఉన్నది. అక్కడ భర్త సంగతి ఏమైందో ఆమెకు తెలియలేదు. ఆమె లోపలికి వెళ్ళగానే పేతురు అడిగారు, ఏమనంటే, ఆ భూమిని ఇంతకే అమ్మారా అని అడగగానే చాలా జాగ్రత్తగా తెలివిగానే సమాధానం చెప్పింది. భర్త ఏదైతే చెప్పాడో, అవునయ్యా ఇంతకే అమ్మేము అని చెప్పగానే ఈసారి మాత్రం పేతురుకి ఏం జరగబోతుందో అక్కడ తెలిసిందే. అక్కడున్న ప్రజలకు ఏం జరగబోతుందో తెలియడం వల్ల అందరూ చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ఇప్పుడు సఫేరా పరిస్థితి ఏంటి? 9వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నానండి. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారు పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె తన పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. వీరిద్దరూ కూడా పేతురు మాటలు వినగానే
ఆ మాటలు తట్టుకోలేక వారి హృదయం భారమైపోయి వారు నాకు తెలిసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి ఉంటారండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అనన్య సఫేరా ఏ కాలంలో ఉండేవారు అంటే, దేవుడు మన మధ్య ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట లెక్క అప్పగించాలి అని ఖచ్చితంగా నమ్మే రోజులు అవి. దేవుడు మన ఎదుట ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా లెక్క అప్పగించాలి అని ఖచ్చితంగా నమ్మే రోజుల్లో అనన్య సఫేరా ఉన్నారండి. అది ప్రక్కన పెడితే సంఘము స్థాపించబడే సమయంలో ఈ వ్యతిరేకత వచ్చింది సంఘములో నుండి. దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఎందుకంటే అక్కడ సంఘము స్థాపించబడాలి, స్థిరపడాలి. స్థాపించబడాలి అంటే అక్కడ రిజల్ట్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే అందరూ చూస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ అక్కడ వచ్చిందండి. జవాబు కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయింది. అనన్య చనిపోయినప్పుడు కొందరు మాత్రమే భయపడ్డారు అని ఉన్నదండి. ఆ వచనాల తర్వాత మీరు జాగ్రత్తగా లైన్గా చదవాలని కోరుతున్నాను. అనన్య చనిపోయినప్పుడు కేవలం కొందరు, అక్కడ ఎవరైతే చూశారో అందులో కొందరు మాత్రమే భయపడ్డారు. కానీ ఎప్పుడైతే సఫేరా ఆయన పేతురు పాదముల యొద్ద పడిపోయి అక్కడ తన ప్రాణం విడిచిపెట్టిందో, అక్కడ జరిగిన సంగతి ఏంటంటే అక్కడున్న సంఘం అంతయు కూడా భయపడ్డారండి. సంఘం అంతయు కూడా భయపడ్డారు. అందుకే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనంలో మధ్యలో ఈ మాట రాయబడి ఉన్నది, ప్రభువునందు భయము కలిగి ఉన్నారు అని ఉన్నది. ప్రభువునందు భయము కలిగి ఉన్నారు అని. ఎలా పుట్టింది ఆ భయము? ఎక్కడి నుంచి వచ్చింది భయము? అక్కడ కరెక్ట్ రిజల్ట్ రావడం వల్ల ఈ దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఈ దేవుడు ఎంత ఖచ్చితంగా ఉంటారో, ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయము తీర్చేవాడు అని అక్కడ రుజువయిందండి. హల్లెలూయా. సంఘంలో సేవ చేస్తున్నట్టు నటించి, లేకపోతే సేవకులను కానీ లేకపోతే అక్కడున్న అధికారులు కానీ ఎవరైనా మోసం చేయడానికి నువ్వు ప్రయత్నించావా? కొన్ని సంవత్సరాలు మాత్రమే మనం చలామణి అవ్వగలమండి ఈ లోకంలో కానీ సంఘంలో కానీ. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత గేమ్ ఓవర్ అని అంటాడు దేవుడు. వారిపైకి మరణం వచ్చినట్లు ఒకవేళ మన పైకి కూడా మనం చేసిన అవిధేయత కానీ లేకపోతే మనం చేసిన వ్యతిరేకమైన పనుల వల్ల కానీ ఒకవేళ అటువంటి అటువంటి జవాబు దేవుడు మనకి కానీ ఇచ్చినట్లయితే ఈరోజు సంఘంలో ఎంతమంది బ్రతికి ఉండగలమండి. కానీ దేవుడు ఈరోజు మనకి సమయం ఇచ్చారు. ఎందుకో తెలుసా? మన జీవితమును మార్చుకోవడానికి. ఎందుకో తెలుసా సమయం ఇచ్చింది? మనము చేసిన పాపములను మనము ఒప్పుకోవడం గురించి ఈరోజు దేవుడు మనకు సమయం ఇస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవునితో ఒక మంచి సన్నిహిత సంబంధం కలిగి ఉండడం గురించి. దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడైనా నువ్వు అవిధేయురాలుగా ఉన్నావా? అపనమ్మకస్తుడిగా ఉన్నావా? అపనమ్మకస్తురాలుగా ఉన్నావా? ఈరోజే దేవుడిని క్షమించమని అడుగుదామండి మనం. అది ప్రార్థన సమయమే కానీ, వాక్యము చదవడం విషయమే కానీ, లేకపోతే సంఘంలో పరిచర్య చేయడమే కానీ, లేకపోతే దశమ భాగంలోనే కానీ, ఎప్పుడన్నా దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఇచ్చినట్టు ఇచ్చి కొంత దాచుకుని, లేకపోతే కొంత పేదలకు ఇచ్చి, లేకపోతే ఇంకొకటి చేసి నువ్వు కానీ దేవుని దృష్టిలో అవిధేయురాలుగా ఉంటే దేవుడు ఇప్పుడే దేవుని దగ్గర అడుగు, క్షమించమని దయచేసి అడుగుదామండి. మనము సంఘంలో సర్పములా ఉంటున్నామా? లేకపోతే సంఘంలో నిజమైన సేవకుడిగా, నిజమైన సేవకురాలుగా ఉంటున్నామా? ఒకవేళ నువ్వు నేను కానీ సేవకుడిగా ఉంటే దేవుడు మనల్ని ఒకరోజు ఆయన దగ్గరికి పిలిచి చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా అండి? బల నమ్మకమైన మంచి సేవకుడా, బల నమ్మకమైన మంచి దాసుడా, లేకపోతే మంచి సేవకుడా. ఇంతకన్నా మంచి ఆన్సర్ లేకపోతే ఇంతకన్నా మంచి రిపోర్ట్ ఇంకేమున్నదండి దేవుని దగ్గర నుంచి. ఈరోజు అనన్య సఫేరా వలె మన జీవితాలు ఉండకూడదు. కానీ ఈరోజు బర్నబా లాగా తను ఎలా అయితే తన ఆస్తిని యావత్తును విడిచిపెట్టి ఎలా అయితే సంఘం పట్ల భారము, ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడో, ఒక బలమైన సాధనముగా నిలవబడి ఉన్నాడో, ఈరోజు అట్టి రీతిగా నువ్వు నేను కానీ ఆయన కొరకు నిలవబడగలిగితే, నువ్వు నేను కానీ ఈరోజు మనకున్నది ఏదైతే ఉన్నదో అది లేని వారికి కొంత ఇచ్చి వారిని నువ్వు ఆదరించగలిగితే, వారికి దేవుని ప్రేమను చూపించగలిగితే ఒక్కరోజు దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా?
అది నువ్వు పేదవారికి చేయట్లేదు, కానీ నాకు చేస్తున్నావు. ఈరోజు అటువంటి సాక్ష్యం మనం సంపాదించుకుందామండి. మన వెనక ఎంత వేసుకున్నామో అనేది కాదు, కానీ ఈరోజు మన వెనక కొన్ని ఆత్మలను వెంట పెట్టుకుని దేవుని సన్నిధానంలోకి తీసుకువెళ్దామండి. అటువంటి సాక్ష్యము మనమందరం కలిగి ఉందాము. అంతేకాని ఈరోజు నువ్వు నేను సంఘంలో సర్పం వలె మనం ఉండొద్దు. ఎవరిని బాధ పెడదామా, లేకపోతే ఎవరిని బాధించే మాటలు మాట్లాడదామా, ఎవరిని కొట్టినట్టు మాట్లాడదామా, ఇటువంటివి కాదు. కానీ ఈరోజు మనం ఒక్కటే ఆలోచిద్దాము, ప్రభా ఈరోజు నీ సన్నిధానంలోకి నేను వస్తున్నాను, నీ సంఘంలోకి వస్తున్నాను, నన్ను మరొకసారి నీ సేవకుడుగా, నీ సేవకురాలుగా నన్ను, నా కుటుంబాన్ని చేసుకో అని ప్రార్థన చేద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఏది స్థిరమైనదో ఏది మేలైనదో ఏది విలువైనదో ఏది ఖ్యాతైనదో ఏది స్థిరమైనదో ఏది మేలైనదో ఏది విలువైనదో ఏది ఖ్యాతైనదో యోచించి చూడు, గమనించి చూడు, యోచించి చూడు, గమనించి చూడు, అది నీవు పొందెదవు, అది నీవు పొందెదవు. ఏది స్థిరమైనదో ఏది మేలైనదో ఏది విలువైనదో ఏది ఖ్యాతైనదో తనువును నమ్మి వాక్యము విడచితివా, లాంటి తనువును నమ్మి వాక్యము విడచితివా, గట్టి ఎండును వాక్యము నిలచును, గట్టి ఎండును వాక్యము నిలచును. ఏది స్థిరమైనదో ఏది మేలైనదో ఏది విలువైనదో ఏది ఖ్యాతైనదో.
కోరి ప్రార్థన మానితివా? వ్యర్థమైన పనులను కోరి ప్రార్థన మానితివా? పనులు పాడగులు, ప్రార్థన ఫలమిచ్చును. పనులు పాడగును, ప్రార్థన ఫలమిచ్చును. ఏది స్థిరమైనదో, ఏది మేలైనదో, ఏది విలువైనదో, ఏది ఖ్యాతైనదో, దేహమును నమ్మి వాగ్దానం మరచితివా? ధూళి లాంటి దేహమును నమ్మి వాగ్దానం మరచితివా? దేహము మట్టగును, వాగ్దానం నెరవేరును. దేహము మట్టగును, వాగ్దానం నెరవేరును. ఏది స్థిరమైనదో, ఏది మేలైనదో, ఏది విలువైనదో, ఏది ఖ్యాతైనదో, యోచించి చూడు, గమనించి చూడు. యోచించి చూడు, గమనించి చూడు. అది నీవు పొందెదవు, అది నీవు పొందెదవు. ఏది స్థిరమైనదో, ఏది మేలైనదో, ఏది స్థిరమైనదో, ఏది మేలైనదో. ప్రార్థన ఆశీర్వాదములతో ఆరాధనను ముగించుకుందాం. మహాఘనుడు మహోన్నతుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ పాదములు కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాడిన పాటలు, ఆరాధన, వాక్యం మీరే ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రించి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తరువాత అది కనబడును అని అన్నారు. మీ వాక్యము జీవము కలిగినది, మీ మాటలో శక్తి ఉంది, మీ పాటలో ప్రభావం ఉంది తండ్రి. ఆదరించగలిగినది, స్వస్థపరచగలిగినది. ఈ దినాన్ని ఒక లోకములో ఉన్నటువంటి ఔషధము కంటే
శక్తి కలిగినటువంటి మీ మాట, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. ఇదే నా బాధలో నాకు నెమ్మది కలిగించి ఉన్నది అని. బాధలో నెమ్మది కలిగించగలిగిన వారు భూమి మీద వాక్యము తప్ప ఎవ్వరూ లేరు తండ్రి. మీ వాక్యమునకు అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ధైర్యపరచగలిగినది, ఓదార్చగలిగినది, కన్నీళ్లు తొడవగలిగినది, మరలా బ్రతికించగలిగిన శక్తి వాక్యమునకు ఉంది తండ్రి. ఈ దినాన్ని ప్రత్యేకముగా ప్రభువా ప్రతి మాట అందరి హృదయ క్షేత్రములలో ఫలింపచేయమని అడుగుతున్నాను. ప్రత్యేకముగా మా కాకినాడ పట్టణమును మీ హస్తములకు అప్పగిస్తున్నాను. కరోనా వైరస్ యొక్క తీవ్రత చాలా భయంకరంగా ఉంటుండగా నాయన ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతములన్నిటినీ మరలా నార్మల్ స్థితిలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బలహీనులై ఆయా స్థలాలలో ఉన్నారు, వారందరినీ ఆరోగ్యవంతులుగా చేసి వారి కుటుంబాలకు చేర్చమని మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరి పరిస్థితులు ఏ విధముగా ఉన్నాయో అందరి క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాను. మీరే ప్రతి ఒక్క తల్లిని, తండ్రిని, అన్న, తమ్ముడు, అక్క, చెల్లె అందరి క్షేమము, అందరి ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరలా ప్రభువా మేమందరము కలిసి మీ సన్నిధానంలో తని సమాజముగా కూడి ఆరాధించగలిగిన ధన్యతను మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వైద్య బృందమునకు ప్రత్యేకముగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వ్యాక్సిన్ లేక మెడిసిన్ కనిపెట్టగలిగినటువంటి జ్ఞానము వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వాటికంటే శక్తి కలిగినటువంటి మీ మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరొకసారి మా ప్రభుత్వము కొరకు, అధికారుల కొరకు, వైద్య బృందము కొరకు, మున్సిపల్ అధికారుల కొరకు, పోలీస్ అధికారుల కొరకు, వారి క్షేమము, భద్రత, కాపుదల కొరకు ప్రార్థిస్తున్నాను. మేలు చేయండి, మహిమ పొందు. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఉన్నాను. మేలు చేసి మహిమ పొందుమని క్రీస్తు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికను ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించును గాక. Be kind to one another. God bless you. Thank you. Amen.